గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా ఉండి, స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ అవ్వచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మోరల్ సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు బిజినెస్ న్యూస్. ఈరోజు 24th May 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండెడ్ గుర్తొచ్చింది. సో ఈరోజు మనం వివిధ పత్రికలు వచ్చిన వార్తల్లో ముఖ్యంగా మనం ఇక్కడ పొందుపరిచే విషయాలు ఫండమెంటల్కి సంబంధించిన కంపెనీ రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటుంది. సో వీటిని మన టెక్నికల్ అనాలిసిస్గా ఉంటుంది. ఇవి మండే నాడు పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ వాతం బట్టి. ఎందుకంటే ఈ వాతం బట్టి రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ మండే నాడు మన ట్రాప్కు గురి కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వాతం మూలంగా షేర్ అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడైతే గ్యాప్ ఆఫ్ 5% ఎక్కువైతే దాన్ని వదిలేయడం మంచిది. అట్లనే మనం టెక్నికల్ అనాలిసిస్లో షేర్ ఏ లెవెల్లో కొనడానికి వీలుందో లేదో అది కూడా చూడాలి, అది గమనించాలి. ఎందుకంటే వార్త రాగానే కొనడానికి అని మనం పోకూడదు. వార్త యొక్క పరిస్థితిని, దాని యొక్క స్ట్రాంగ్నెస్ను, దాని యొక్క మీనింగ్ను అర్థం చేసుకొని టెక్నికల్గా ఎలా ఉందో కొనాలి. అప్పుడే మనం లాభపడటానికి అవకాశం ఉంటుంది. లేకుంటే మనం డ్రాప్ అయి అనవసరంగా మనము నష్టాల్లోకి పోవడానికి ఉంది. కాబట్టి వార్తలను చూస్తూ టెక్నికల్ అనాలిసిస్ కూడా గమనించండి. సో ఈనాడులో మన ఆర్బీఐ డివిడెండ్ గవర్నమెంట్కి ప్రకటించింది. 2,68,590 crores అనేది. ఇది 27% అప్పు గవర్నమెంట్కు. అంటే దీన్ని బట్టి మన ఎకానమీ ఎంత స్ట్రాంగ్ ఉందో బట్టి తెలుస్తుంది గవర్నమెంట్ అని గ్రహించండి. రెండవ వార్త అశోక్ ల్యాండ్ వచ్చింది. అశోక్ ల్యాండ్ కూడా మనం చాలా నుంచి రికమెండ్ కూడా చేస్తున్నాము. కంటిన్యూగా 3-4 days నుంచి పెడుతుంది. ఇది ఆల్మోస్ట్ 933 crores పట్టించింది. ఇది అంతకుముందు కన్నా 33% ఎక్కువ. అండ్ ఇప్పటివరకు డివిడెండ్ మన 22nd డివిడెండ్ ఉండే 4 రూపీస్, ఇప్పటివరకు 6 రూపీస్ 20% డివిడెండ్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకోటి మంచి బోనస్ కూడా పట్టించింది 1:1. దీనికి రికార్డ్ రేట్ రావాల్సింది. సో ఇప్పుడు 239 ఉంది కాబట్టి ఇది కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. పెరిగిన తర్వాత బోనస్ ఇంత తగ్గుతుంది. మంచి కంపెనీ, కమర్షియల్ సెక్టార్లో ఉంది అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంది అండ్ ఈవెన్ మన ఆర్మీ కూడా వెహికల్స్ సప్లై చేస్తుంది. బట్ ఈ షేర్ను కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన పడకుండా తీసుకుంటాం బాగుంటుంది నా ఆలోచన. ఎందుకంటే ఇది ఒక హిందూజా గ్రూప్ వాళ్ళది మంచి ఫండమెంటల్ ఉన్న కంపెనీగా గుర్తించండి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో త్వరలో మన ఎన్ఎస్సి ఐపీఓ రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు బీఎస్సీ ఆల్రెడీ ఉంది. ఇది మన బోనస్ ఇచ్చి ఆ రేట్ కూడా అడ్జస్ట్ అయింది. ఇప్పుడు ఎన్ఎస్సి వచ్చిన తర్వాత కూడా ఈ రెండు కూడా బీఎస్సీ అండ్ ఎన్ఎస్సి అండ్ సిడిఎస్, ఎంసీఎక్స్ ఇవన్నీ మన గవర్నమెంట్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎన్ఎస్సి వచ్చిన తర్వాత కూడా బీఎస్సీ, సిడిఎస్, ఎంసీఎక్స్ కూడా కొంచెం తగ్గి మరి పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ షేర్ ఎప్పుడైనా తగ్గినప్పుడు ఒక మంచి అవకాశం తీసుకోవడం పెట్టుకోవాలి. ఎందుకంటే ఎన్ఎస్సి, బీఎస్సీ, సిడిఎస్, ఎంసీఎక్స్ ఇవన్నీ షేర్ మార్కెట్ సంబంధించినవి. ముందు పెరుగుతాయి, కానీ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. తగ్గినప్పుడు ఆపర్చునిటీ తీసుకోవడం మంచిది, అది గుర్తించండి. మీకు బీఎస్సీ అయితే ఇప్పటివరకు అయితే కనీసం బీఎస్సీ, సిడిఎస్, ఎంఎక్సీ కూడా ఆల్మోస్ట్ 5 రేటు 10 రేటు పెరిగి ఉన్నది. సో ఎన్ఎస్సీ వచ్చినప్పుడు ఎన్ఎస్సీ కూడా తీసుకోవడం మంచిది. అండ్ దీన్ని సింపుల్ మెథడ్లో తీసుకుంటూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముతూ తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అని గుర్తించండి. నెక్స్ట్ వార్త బిజినెస్ స్టాండర్డ్ వచ్చింది. అదే అశోక్ లేలాండ్ రిపీట్ అయింది ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే 1,000 crores క్యాపెక్స్ ఉన్నట్టు కూడా వార్త వచ్చింది, అది గ్రహించండి. కాబట్టి ముందు అశోక్ లేలాండ్కు మంచి ఉంటుంది. సో బోనస్ ఇచ్చిన తర్వాత రేట్ కూడా కొంచెం తగ్గే రేట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. బస్సు ఇప్పుడు 240 ఉంది. సపోజ్ బోనస్ ఇచ్చే రేట్కు ఆ రేటు ఉంది ఏది ఉందో అది 50% తగ్గుతుంది. సపోజ్ 240 ఉంటే 120 అవుతుంది. 120 నుంచి 100 కూడా కావచ్చు. ఎందుకంటే అప్పుడు షేర్ ఎక్కువ చాలామంది అమ్ముతారు. అది ఈవెన్ 180 అయినా కూడా 80 రూపీస్ అయినా కానీ తీసుకోవడం మంచిది. ముందు పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. నెక్స్ట్ వార్త జేడబ్ల్యూ. సో రిజల్ట్స్ వస్తుంది. రిజల్ట్ మంచి ఇచ్చింది. 1,500 crores నెట్ ప్రాఫిట్. ఇది ఆల్మోస్ట్ అంతకుముందు కన్నా 15% ఎక్కువ అని గుర్తించండి. బీఈఎంఎల్ కూడా రిజల్ట్ ఇచ్చింది. 12% అప్పు, 281 crores గుర్తించండి. ఐఆర్బీ ఒక మంచి వార్త వచ్చింది. ఐఆర్బీ ఇన్ఫ్రా ఐస్ రోడ్ అసెట్ బేస్ ఆఫ్ 1.4 trillion in 3 years అని వాళ్ళు సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పాడు. ఐఆర్బీ కన్స్ట్రక్షన్ సంబంధించింది. ఇది కూడా షేర్ పెరుగుతుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాల్సిందిగా నా యొక్క ఆలోచన. అది మీరు కూడా మీ యొక్క ఓన్ చేసి పెట్టుబడి నిర్ణయం తీసుకుంటామని భావిస్తున్నాను. ట్రెండింగ్ షేర్ కింద పినాక్స్ ఇచ్చారు. ఇంతకుముందు పినాక్స్ కూడా చెప్పాము. ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ వచ్చే సీజన్ ఉంది కాబట్టి పైపులు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి ఈ షేర్ కూడా ట్రెండింగ్లో ఉంది. గత 2 రోజులు పెరుగుతుంది. ముందు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ షేర్ తగ్గినా కానీ మళ్ళీ పెరుగుతుంది. మంచి ఫండమెంటల్ కంపెనీ, మంచి ఫినాక్స్ గ్రూప్ చెందినగా గుర్తించండి. బిజినెస్ లైన్ కింద శ్రీరామ ఎడ్యుకేషన్ కంపెనీ ఉంది. అది కూడా జాయింట్ వెంచర్ పెట్టబోతున్న వార్త వచ్చింది, అది గుర్తించండి.
బ్రోకర్ కింద బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా మనం చాలాసార్లు రికమెండ్ చేసాము. బట్ ఇది స్లోగా పెరుగుతుంది, ముందు ముందు పెరిగే అవకాశం ఉంది. ఈ షేర్ను తగ్గినప్పుడు మంచిగా తీసుకోవడం మంచిది. దీని మీద చాలామంది కూడా దీన్ని రికమెండ్ చేస్తున్నారు. బట్ కొద్దిగా స్లో మూవింగ్ ఉంటుంది, గుర్తించండి. ఇందు ప్రకారం ఇందులో కూడా ఒక వార్త వచ్చింది మన సుందరం ఫైనాన్స్ మీద. దాని యొక్క రిజల్ట్ Q4 రిజల్ట్ బాగానే ఉన్నట్టు 107 crores, అది కూడా గుర్తించండి. ఎకనామిక్స్ ప్రకారం బుల్లిష్ షేర్ కింద SBI కరెక్ట్. SBI కూడా గత అంతకుముందు చాలా తగ్గి మళ్ళీ పెరగడం స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు కూడా మంచి బుల్లిష్గా ఉన్నట్టు వార్తలు చెప్తుంది, అది గుర్తించండి. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం వేదాంత యొక్క వార్త వచ్చింది. వేదాంత టు ఇన్వెస్ట్ ఇన్ అడిషనల్ 30,000 crores ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని. వేదాంత కూడా మంచి గ్రూపు, అన్ని గ్రూపు చైర్మన్ ఉన్న కంపెనీ. ముందు ప్రకటన వస్తుంది, మంచి డివిడెండ్ ఇస్తుంది. సో దీని యొక్క ఉద్దేశాలు ఏమి బాగానే ఉన్నాయి, ముందు పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం హిందుస్థాన్ కాపర్ మనం మొన్న కూడా చెప్పాము, ఇప్పుడు కూడా మళ్ళీ లైమ్లో వచ్చింది. ఎందుకంటే మార్కెట్లో కాపర్ డిమాండ్ పెరుగుతుంది. ఈ షేర్ కూడా నిన్న కూడా చాలా పెరిగింది. సో అందుకే ఇప్పుడు ట్రెండింగ్ వచ్చింది, గుర్తించండి. నెక్స్ట్ వార్త ఫోకస్ ఆన్ BL, BHI రెండు కూడా పెరగడానికి అవుతుంది. ఈ BL చాలా పెరిగినా మళ్ళీ తగ్గుతుంటుంది. అప్పుడు తగ్గినప్పుడు తీసుకోవడం, పెరిగినప్పుడు కొద్దిగా లాభాలు బుక్ చేసుకుంటూ పోవాలి. BHL కూడా చాలామంది రికమెండ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇది కొద్దిగా నష్టాలు ఉన్నా దీని యొక్క ఫ్యాన్సీనెస్, దీని యొక్క క్రేజ్ని బట్టి మార్కెట్లో ఉంది. బట్ ముందు పెరగడానికి అవకాశంగా గుర్తించండి. సో ఈ వార్తలే అండి. సో ఈ వార్తల యొక్క మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్లో మనకు ఈజీగా దీని యొక్క లెవెల్స్ నేను చెప్పడానికి ప్రయత్నం చేసిన, అది మంచిగా గ్రహించండి. అట్లనే ఏ షేర్కైనా ఆ సిస్టాన్ని ప్రకటించినప్పుడు అప్పుడు మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ షేర్ అని కాకుండా ఏ షేర్ అయినా. ఇక్కడ ఈ క్యాండిల్స్ డేలో ఉన్నాయి. ఇక్కడ 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి మూవింగ్ యావరేజెస్ అంటారు, ఇక్కడ 4 గీతాలు ఉన్నాయి. ఒకటి 20 days, 50 days, 100 days, 200 days. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీని పైన ఉంటుందో అప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు యావరేజ్ ప్రకారం ట్రెండింగ్లో ఉన్నట్టుగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ షేర్ ప్రస్తుతము ఇక్కడ ఇండియా సిమెంట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 306 కింద నుంచి పైనుంచి ఇన్ని రోజులు కూడా అప్లో ఉంది. ఎప్పుడైతే కిందికి దిగుతుంటారో అప్పుడు డౌన్ ట్రెండ్గా కొద్దిగా గుర్తించాలి. మళ్ళీ కిందికి దిగి కూడా మళ్ళీ పెరుగుతుంటుంది. సో వీటిని కొద్దిగా గమనించాలి. లేదు తర్వాత నెక్స్ట్ ఇంకో ఇండికేటర్ ఉంది, దాన్ని RSI అంటారు, అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. సో దీన్ని బట్టి కూడా షేర్ పెరుగుతుంది తగ్గుతుందా కూడా మనం గుర్తించాలి. ఇది 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే ఇది 0 to 30 ఉంటుందో అది మొత్తానికి కిందకి పోతున్నట్టు, బిలో 30 ఉన్నప్పుడు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అది పెరగడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే 30 నుంచి 45 ఉంటుందో అది సైడ్ వేస్లో ఉంటుంది, అప్పుడు కూడా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయొద్దు. బట్ ఎప్పుడైతే 45 నుంచి 70 వరకు ఉంటుందో అది ట్రెండింగ్లో ఉన్నట్టు. 70 నుంచి 100 అంటే అది ఓవర్ బాట్ కిందకి వస్తుంది, అంటే ఎప్పుడైనా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్ మనం గమనిస్తూ కూడా షేర్ యొక్క పెరుగుతుంది. అంటే ఫండమెంటల్ నాలెడ్జ్ లేకుండా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు కొద్దిగా ఐడియా వస్తుంది. అండ్ ఫండమెంటల్ నాలెడ్జ్, టెక్నికల్ రెండు ఉంటే కూడా ఇంకా షేర్ మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 2 ఇండికేషన్ గుర్తుంచుకోండి. ఒకటి మూవింగ్ యావరేజెస్, 2 RSI. సో మనం ఇందాక వచ్చిన వార్తల యొక్క మనం వాటిని చూద్దాము. సో ఇండియా సిమెంట్ మనం కూడా రికమెండ్ చేసాము. ప్రస్తుతం ఇప్పుడు ఇండియా సిమెంట్ 332 ఉంది, లోయెస్ట్ 172, హైయెస్ట్ 385. సో హైయెస్ట్ కొద్దిగా దూరం ఉంది, లోయెస్ట్ నుంచి కొద్దిగా పెరిగినట్టు కనిపిస్తుంది. ఇక్కడ టెక్నికల్గా RSI బాగుంది, ఇందాక చెప్పినట్టు 71 ఉంది, చాలా మంచిగా ఉన్నట్టే, సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ అంటే 20, 50, 100 మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ ఇక్కడనే 29 ఎప్పటి నుంచే కంటిన్యూ అయింది. మధ్యలో ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇక్కడ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ అయింది. అంటే కన్సాలిడేషన్ అయిందంటే ఇక్కడ కిందికి ఎక్కువ పోలేదు అండ్ పైకి కూడా ఎక్కువ పోలేదు. బట్ ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత ఈ ట్రెండింగ్ ఉంది కాబట్టి మొన్న 2 రోజులు కంటిన్యూ కొంచెం పోయి ఎప్పుడు 330 ఉంది. సో కాబట్టి ఇది ముందు పెరగవచ్చు అని మనము భావించవచ్చు. నెక్స్ట్ బెల్ అయితే మనం చాలా నుంచి రికమెండ్ చేస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పెరగకుండా పోయింది. ప్రస్తుతం 383 ఉంది. ఇది ఇప్పుడు ఇంతకుముందు 350 దీని యొక్క టార్గెట్ ఉంది. ఆ 350 దాటి ఇప్పుడు 500కు పోవడానికి ప్రయత్నం చేస్తుంది. చాలామంది రికమెండ్ చేస్తున్నారు. బట్ ఎక్కువ పెరిగింది కాబట్టి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు మంచి అవకాశం భావించండి. ఎందుకంటే డిఫెన్స్ సంబంధించింది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రతిసారి ఇప్పుడు డిఫెన్స్ ప్రతి ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా యుద్ధం మూలంగా అండ్ యుక్రెయిన్ అండ్ రష్యా మూలంగా, ఇజ్రాయెల్ అండ్ గాజా మూలం కూడా చాలామంది గవర్నమెంట్స్ వాళ్ళు మన బడ్జెట్ డిఫెన్స్కి పెట్టబోతున్నారు. ఈవెన్ మన ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆర్డర్స్ రాబోతున్నాయి. మన ఆర్డర్స్ తీసుకోవడం కాక మనకు కూడా డిఫెన్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి మన ఈ డిఫెన్స్కు షేర్లు పెరిగే అవకాశం ఉంది. బట్ కొంత టైం ఇవ్వాలి, అది గుర్తించండి. సో ఇక్కడ టెక్నికల్ చూస్తే ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ 84 ఉంది, ఆల్మోస్ట్ ఓవర్ బాట్ స్టోల్ వచ్చింది. ఆల్మోస్ట్ టెక్నికల్గా
ఫండమెంటల్గా బాగుంది అండ్ టెక్నికల్గా మూవింగ్ యావరేజ్ పైన ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ అశోక్ లైన్ మంచి బోనస్ పట్టించింది 1:1 బోనస్ రాబోతుంది. ప్రస్తుతం 230 ఉంది. సో బోనస్ ఇచ్చినప్పుడు ఇది సగం అయిపోతుంది, షేర్లు ఎక్కువ అవుతుంది అది గుర్తించండి. అండ్ ప్రస్తుతం రేటు 230 ఆల్మోస్ట్ 240, లోయెస్ట్ 192, హైయెస్ట్ 264. సో హైయెస్ట్ దాటే అవకాశం ఉంది. అండ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి ట్రెండింగ్ ఉందని అనుకోవచ్చు. నిన్న కొద్దిగా పెరిగింది ఒక 80 పైసే. అండ్ టెక్నికల్ 61 బాగుంది ఆర్ఎస్ఐ. నెక్స్ట్ సిడిఎస్ఎల్ కూడా ప్రస్తుతం 1462, లోయెస్ట్ 917, హైయెస్ట్ 1918. హైయెస్ట్ కొద్దిగా దూరం ఉంది, లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ 500 పెరిగింది. బట్ టెక్నికల్గా సూపర్ అని చెప్పుకోవచ్చు. 70 ఉంది, మంచి ఫండమెంటల్ కంపెనీ, దీనికి మంచి భవిష్యత్తు ఉంది. ఈ డిమాట్ అకౌంట్ ఎట్లా పెరుగుతుందో ఈ షేర్ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ కొద్ది కారణం తగ్గినా కానీ దాన్ని అప్పుడు మంచి అవకాశం తీసుకోవాలి. సో ఇందులో పెట్టిన వారు ఎప్పుడు అమ్మకుండా చూడాలి, చూస్తే అమ్మినా కానీ లాభంతో అమ్మాలి, అది గుర్తించండి. అండ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి ట్రెండింగ్ ఉంది, గుర్తించండి. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రస్తుతం 108 రూపీస్ ఉంది, లోయెస్ట్ 823, హైయెస్ట్ 1074. ఈ టెక్నికల్గా 51 పర్వాలేదు బాగానే ఉంది. అండ్ మూవింగ్ యావరేజ్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది 1,004, లాస్ట్ మూవింగ్ యావరేజ్ 200 డేస్. సో ఇక్కడ 3 డేస్ తగ్గిన తర్వాత 2 రోజు పెరగడం స్టార్ట్ చేసింది. నిన్న కూడా 3 డేస్ పెరిగింది. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుందే గుర్తించండి. సో మనం స్టాప్ లాస్ కింద ఇక్కడ లాస్ట్ 960 పెట్టుకోవాలి. బట్ ఇది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి స్టాప్ లాస్ లేకుండా ఒక తగ్గినప్పుడు వీలైతే యావరేజ్ చేసుకోవడం ఉండాలి, లేదంటే మనము నిలబడితే టైం ఇస్తే పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి కంపెనీలో గుర్తించాలి. అండ్ బిఎంఎల్ మంచి ఫండమెంటల్ కంపెనీ, 3770 ఉంది ప్రస్తుతం రేటు, లోయెస్ట్ 2350, హైయెస్ట్ 5488. హైయెస్ట్కు చాలా దూరం ఉంది, అది గుర్తించండి. బట్ టెక్నికల్గా ఇది కూడా సూపర్ ఉంది చెప్పుకోవాలి. 16 ఉంది, ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ క్రాస్ అయింది. ఎప్పుడైతే 3400 క్రాస్ అయిందో అప్పటి నుంచి పెరగడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఫండమెంటల్ కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ, బట్ రేటు కొద్దిగా ఎక్కువ ఉంది, గుర్తించండి. ప్రస్తుతం ఐఆర్బి మేము చాలాసార్లు చెప్పాము, చాలా మంచి కంపెనీ. అంటే ఇప్పుడు పెరుగుదలలోకి వస్తుంది. ప్రస్తుతం 51 రూపీస్ ఉంది, లోయెస్ట్ 41, హైయెస్ట్ 78. టెక్నికల్గా సూపర్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఆర్ఎస్ఐ 62 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ 20, 50, 100 డేస్ క్రాస్ అయ్యి 200 దగ్గరకు వచ్చే వరకు కన్సల్టేషన్ అవుతుంది. ఇక్కడ 51 ఉంది. ఎప్పుడైతే 52 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా 70 వరకు పోయే అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. నెక్స్ట్ ఫినాన్స్ ఇండస్ట్రీ వచ్చేది మన సీజన్ అగ్రికల్చర్ సీజన్, రెయినీ సీజన్ కాబట్టి పైప్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ పైప్స్ చేస్తారు కాబట్టి దీనికి బాగా డిమాండ్ ఉంటుంది. అందుకోసం ఇప్పటి నుంచి మొదలు అవుతుంది. ఇక్కడ చూడండి చాలా నుంచి కన్సల్టేషన్ అవుతుంది, ఇక్కడనే ఉంది. ఇప్పుడు సీజన్ వస్తుంది కాబట్టి మంచి రిజల్ట్ కూడా ప్రొడిక్షన్ ఉన్నట్టుంది. అది అటు వెరిఫై చేసుకోవాలి. బట్ టెక్నికల్ ప్రస్తుతం 209 ఉంది, లోయెస్ట్ 153, లోయెస్ట్ నుంచి 50 రూపాయలు పెరిగింది. బట్ హైయెస్ట్ 355, హైయెస్ట్కు చాలా దూరం ఉంది, పెరిగే అవకాశం ఉంది. టెక్నికల్గా బాగుంది. ఆర్ఎస్ఐ 62 ఉంది, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ 20, 50, 100 డేస్ క్రాస్ అయింది. నిన్న క్రాస్ అయింది. నిన్న కూడా ఆల్మోస్ట్ 13 డేస్ పెరిగింది, మొన్న కూడా అంతకుముందు 10 డేస్ పెరిగింది. సో 3 డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది చాలా రోజుల తర్వాత. సో ఒక కంటిన్యూ పెరిగి తగ్గినా కానీ మళ్ళీ పైకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంచిగా అందుబాటు ఉంది. బట్ టెక్నికల్ అంటే మూవింగ్ యావరేజ్ ప్రకారం అయితే ఎప్పుడైతే 220 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకెక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుంది. సో 220 వరకు కొద్దిగా హెచ్చు తగ్గులే అవకాశం ఉంటుంది, బట్ తీసుకోవచ్చు ఫండమెంటల్ కంపెనీ కాబట్టి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మనం మంచి ఫండమెంటల్ కంపెనీ, బట్ ఇది చాలాసార్లు చెప్పాను, వార్తల్లో కొద్దిగా స్లోగా మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి చాలా రోజులు కన్సల్టేషన్ అంటే 22 ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 రూపీ తగ్గడం, 1 రూపీ పెరగడం జరిగింది. ప్రస్తుతం 51 రూపీస్ ఉంది, లోయెస్ట్ 42, హైయెస్ట్ 73. సో లోయెస్ట్ నుంచి కొద్దిగా పెరిగి హైయెస్ట్ కొద్దిగా దూరం ఉంది, పెరగడానికి అవకాశం ఉంది. టెక్నికల్గా పర్వాలేదు, 54, 45 అని ఎబవ్ ఉంది. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అంతకుముందు 52 క్రాస్ అయ్యి మళ్ళీ తగ్గి ఇప్పుడు 51.25 ఉంది. బట్ ఎప్పుడైతే 52 క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, ఆల్మోస్ట్ పెరిగే దిశలో ఉంది అని చెప్పుకోవచ్చు. సుందరం ఫైనాన్స్ హోల్డింగ్ ప్రస్తుతం 356, లోయెస్ట్ 230, హైయెస్ట్ 433. టెక్నికల్గా ఇది కూడా బాగుంది, 59 ఉంది. అండ్ మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ నిన్న క్రాస్ అయింది, 346 క్రాస్ అయ్యి 356 ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూగా పెరుగుతుంది. సో ముందు పెరిగే అవకాశం ఉంది, రిజల్ట్ ప్రకారం కూడా ముందు పెరిగే అవకాశం ఉంది. ఎస్బీఐ కార్డు చాలా తగ్గి మళ్ళీ పెరుగుతుంది. ప్రస్తుతం 897,
లోయెస్ట్ 647, హైయెస్ట్ 930. టెక్నికల్గా ఇది కూడా బాగుంది, 52 ఉంది. ఆల్మోస్ట్ అన్ని ముందు క్రాస్ అయ్యి, అంటే నిన్ననే మన 20 డేస్ ముందు క్రాస్ అయింది. 894 897 ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఆ అవకాశం ఇది ఎక్కువ ఉంది. నెక్స్ట్ శ్రీరామ్ ఎస్ఎస్జి టెక్నాలజీ ప్రస్తుతం 546, లోయెస్ట్ 370, హైయెస్ట్ 647. టెక్నికల్గా బాగుంది, 60 ఉంది. ఆర్ఎస్ఐ మూవింగ్ పైన ఉంది, ట్రెండింగ్ ఉంది. వేదాంత మంచి గ్రూపు, డివిడెండ్ ఇచ్చిపై కంపెనీ 440 రూపీస్ ప్రస్తుతం రేటు, 363 లోయెస్ట్, 526 హైయెస్ట్. పెరగడానికి అనువుగా ఉంది. ఆర్ఎస్ఐ బాగుంది, 57. మూవింగ్ ఆల్స్ పైన ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్స్ లాస్ట్ మూవింగ్ ఆల్స్ 433 క్రాస్ అయ్యి 440 ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడనే కన్సల్టెన్సీ అవుతుంది, ఎక్కువ పోవడానికి ఛాన్సెస్ ఉంది పెరగడానికి. హిందుస్థాన్ కాపర్ మంచి కంపెనీ, 238 రూపీస్ ప్రస్తుతం రేటు, 183 లోయెస్ట్, 381 హైయెస్ట్. టెక్నికల్గా బాగుంది, 62 ఉంది. మూవింగ్ ఆల్స్ ఇక్కడ ఓన్లీ 1020 అండ్ నిన్ననే 100 డేస్ మూవింగ్ క్రాస్ అయింది. బట్ ఇక్కడ 248 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో 238 ఉంది. ఇంకో 10 రూపీస్ పెరుగుతుంది, ముందుకు పోవడం అవకాశం ఉంది. 10 రూపీస్ పెరగడానికి చాలా అవకాశం ఎక్కువగా గుర్తించండి. మంచి కంపెనీ అండ్ డివిడెండ్ కంపెనీ. 255 ఉంది ప్రస్తుతం రేటు. బిహెచ్ఎల్ 176 లోయెస్ట్, 335 హైయెస్ట్. ఈ కంపెనీ నష్టాలున్నా ముందు దీనికి మంచి ఆర్డర్స్, మంచి కంపెనీకి సంపద ఆస్తి ఎక్కువ ఉంది, పెరగడానికి అవకాశం ఉంది. దీన్ని తగ్గినప్పుడు అవకాశం కింద తీసుకోవాలి. ప్రస్తుతం 254, 176 లోయెస్ట్, 335 హైయెస్ట్. టెక్నికల్గా బాగుంది, 68 ఉంది. కంప్లీట్ మూవింగ్ ఆల్స్ పైన ఉంది కాబట్టి ట్రెండింగ్ ఉంది, పెరగడానికి అవకాశం ఉంది అట్లా. సో మనం అట్లా ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ మనము ముందుకు పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో వార్త ముచ్చే ముందు అందరికీ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.